అయిపోయి మొత్తం అని పిఠాపురం అంతా అని చెప్తున్నాడు పవన్ కళ్యాణ్. ఇంకో 4 పెళ్లిళ్ళు చేసుకోమాను అంతా నాదంటే వస్తుంది. ఇంకో 4 పెళ్లిళ్ళు చేసుకుంటే వస్తుంది. ఏంటంటే పావన ఎవడు గొప్ప వాళ్ళ అన్నయ్య ఉన్నాడు. వాళ్ళ అన్నయ్య ఉండి ఎలక్షన్లో ఉండి అమ్ముకుంది ఎంకటి కాంగ్రెస్ తెలుగుదేశం కాంగ్రెస్లోకి రానా సిగ్గుపడిపోయి అందులో ఉంటున్నాడు. లేకపోతే ఈ పావన వెనకాల 10 మంది ఉన్నారు. ఎందుకు రావట్లేదు సిగ్గేసి పావన్ అంట పాతాళంలో దొక్కేస్తాడంట. పావన్ జగన్ రెడ్డి అయ్యేనట్టు మాట జగన్ రెడ్డి నువ్వు ఎవరికో అమ్ముడైపోద్ది అత్తపుత్రులా కూకుని నీకు ఓట్లు కావాలి. ఇక్కడ ఓట్లు ఎవడ 3 ఓట్లు వేస్తున్నారు. మొన్న ఇక్కడ 3 రోజులు వచ్చారు పవన్ కళ్యాణ్ పిఠాపురం వచ్చి ఎక్కడున్నాడు మా దగ్గరకు వచ్చాడు. మమ్మల్ని చూడడానికి పాపారు వచ్చి ఇల్లు తీసుకుని మా ఊరు వచ్చాడు. ఏ ఊరు వచ్చాడు పవన్ ఏ ఊరు వచ్చాడు. గిరజాలు ఊపుకుంటే సరిపోయిందండి. వంగ గీత ఎమ్మెల్యే చేశారు, మరి ఎంపీ చేశారు. ఇప్పుడు 30 సంవత్సరాల బట్టి పార్టీలో ఉన్నాడు. ఆవిడ ఏ పార్టీలో దూకితే ఆ పార్టీయే వస్తుంది. అంతేగాని గిరిజలతాలు ఊపుకుంటాయి ఎందుకండి. వంగ ఇప్పుడు మమ్మల్ని చూసాడా ఆయన వస్తాడు. ఏరియా అంతా తిరుగుతుంది వంగ గీత. ఎక్కడ మన పిఠాపురం నియోజకవర్గం ఎన్ని ఊళ్ళు ఉన్నాయి అన్నీ తిరుగుతుంది. ఆయన తిరగమని వచ్చి నేను 5 రోజుల పిఠాపురాన్ని ఉన్నాను బాగోళ్ళు ఎట్టుకుని అని చెప్పుకొస్తున్నాడా. కిరాకి ఎట్టుకుని డబ్బులు ఇచ్చుకుని ఊరెళ్తా ఉండమను పవన్ కళ్యాణ్ ఎందుకు వచ్చిందండి. మీ పిఠాపురం వాళ్ళు పిలిస్తే వచ్చారు నేను అని చెప్తున్నాడు పవన్ కళ్యాణ్. పిఠాపురం వాళ్ళు పిలిచారు, పీకనకు పిలిచారు. వర్మ గారు పీకినిచ్చాడటి కుమ్ముకోడటే సన్నిధి కడేసి పారేశారు. ఇంకా ఆయన సిగ్గులేదండి బాబు. ఇన్ని మాట్లాడతారు సిగ్గులేదు. సినిమా అయితే సినిమాలో నేను కొమరం పుల్ని నేను లాపుల్ని అని మీసాలు తిప్పనాకు ఇది పదవి, ఇది రాజకీయం. ఇది రాజకీయంలోనూ పైన ఉన్నాడు తిప్పితే కుదరదు. సినిమా షూటింగ్ అది ప్రజలంతా అభిమానము జగనే. ఆడేంటంటే ఆడు పొగర అలాగ తిడతాడు. ఆడు నేను గెలలేనన్నా కూడా ఏమన్నా అంటాడు. ఆడు 4వ భార్య ఎవడో జగన్. ఈడే భార్య అవుతాడు ఆయనకి. ఈడే అవుతాడు భార్య. ఆడు 3 చేసుకున్నాడు పెళ్ళిళ్ళు. 4 ఈయనకి ఒక పెళ్ళం ఉంది కదా, 2వ పెళ్ళం కింద ఉంటాడు జగన్కి. ఆడు రాజకీయంలో ఉన్నాడు కనుక రాజకీయమే మాట్లాడుకోవాలాడు. జగన్ గారి పరిపాలన బాగానే ఉందని అన్నీ బాగానే ఉన్నాయి. మాకు అన్నీ వచ్చాయండి. మాకేం 18,000 వచ్చాయండి. పెన్షన్ 3,000 ఇచ్చారు. పథకం పైన ఉన్నది. అన్ని బాగానే ఉన్నాయి. అందరికీ బాగానే చేశారు జగన్ గారు. అయితే జగన్ అండి చంద్రబాబు నాయుడు 1 సంవత్సరం వేసాడు అంతే. 1 సంవత్సరమే. జగన్ 4 సంవత్సరాలు వేసాడు. 4 సంవత్సరాలు 4 పదులు వేసాడు బాబు. మరి ఈ చుట్టు కంటే కొంచెం నొక్కారు. 18,000 నొక్కారు, ఆపారు. వీళ్ళు ఆపారు అంతకు కానీ. లేకపోతే ఇప్పుడు ఈ సంవత్సరం కూడా 18,000 వేసేసారు. 3 సంవత్సరాలు తీసుకున్నాం 18,000. 4 సంవత్సరాలు 10,000 తీసుకున్నాం రుణమాఫీలు. వాలంటీర్లు బాగానే చేశారు. వాలంటీర్ తెల్లారబోదు డబ్బులు తెచ్చి ఇచ్చేవారు ముసలోళ్ళకి, లేకలేని ముసలోళ్ళకి మంచాల మీద తెచ్చి ఇచ్చేవారు. ఇంకో మొన్న నెలలో చచ్చిపోయాం అక్కడ. మాట్లాడటోళ్ళు అంటే నాకు నాకు పెన్షన్ వస్తుంది అనుకోండి. మరి ముసలోళ్ళు ఉన్నారు. ముసలోళ్ళు అక్కడికి వెళ్ళి ఏం తీసుకుంటారండి. అలా చాలా ఊళ్ళో ఆ సచివాలయం కాడికి వెళ్ళి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ముసలోళ్ళు సరిపోయారు. మంచి కోట బియ్యం కాళ్ళకాడ తెచ్చాడు ఆయన. ఎక్కి ఉత్తినే బియ్యం ఇచ్చాడు. ఇప్పుడు 4 సంవత్సరాలు బట్టి ఎవడిచ్చాడు. కోటాకాడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి తెచ్చుకునేవాడు. కేజీ 5 రూపాయల చొప్పున బియ్యం తెచ్చుకునేవాడు వెళ్ళి. జగన్ ఏమి అన్ని మంచి పనులే చేశాడు. అతను రాజకీయం తరఫున చాలా చెప్తాడు. అది రాజకీయం తమ్ముడు. సినిమా ఆట కాదు తమ్ముడు. కబడ్డీలో ఆడేస్తానంటేనే సినిమా కాదు అది రాజకీయం తమ్ముడు. కొంచెం అనుభవాలు ఉండాలి కదా. ఈవిడికి బోళ్ళు ఉన్నాయి వంగ గీత గారికి. అతనికి ఏమంతముడు ఏదో 4 సినిమా పాటలు పాడేసుకుంటే అయిపోద్ది అనుకుంటాడు అంతే. మా నాన్నగారిని చంద్రబాబు నాయుడు అయ్యమ్మలో పెన్షన్ పెట్టాను. అస్సలు ఎవరు పట్టించుకోలేదు. మరి ఇలా జగన్ ఎక్కారో లేదో తెలదాం వెంటనే వచ్చేసింది మాకు పెన్షన్. నాకు అందుకని అప్పటి నుంచి అభిమానం. పవన్ కళ్యాణ్ ఆడేం చేస్తాడు, సినిమాలు తీసుకునేవాడు. సో ఆడేం చూస్తాడు అంతే. ఆడు చూసేది ఏమీ లేదు. గెలిచేది మామకాయ పెట్టి ముందు చెప్పుకునే వాళ్ళు కొవ్వులు అలాగే ఉంటాయి. తర్వాత ఏం చేయరు. ఇప్పుడే వచ్చాడు. ఎప్పుడు ముందు ఎక్కడ వేసాడు కదా. వేసింది గెలిచాడా? గెలడు. ఇక్కడ ఎంత గెలుతాడు? మా జగన్ మా ఉండగా ఎవరు గెలడానికి లేదు. గెలదు కట్టాను అంతే. మాకు బోల్ మేలు చేశాడు అన్న. ఆయన చేసిన మా పిల్లలకి అమ్మఒడి వేసాడు. మా అత్తగారికి 18,000 వేసాడు. మా చేసిన మా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చాడు. మా అన్నయ్య అన్నీ చేశాడు. చేసింది అన్నీ చేశాడు కాబట్టి మా అన్నకే ఓటు. పవన్ కళ్యాణ్ ఆడింటే ఆడవడం మాకు తెలియదు. చాలా బాగుంటుంది. ఆవిడ ఏది మనం చేసింది ఏదన్నా చిన్న కొవ్వురు పంపితే చాలు. ఏదన్నా కష్టంలో ఉన్నానంటే వస్తుంది ప్రతి దానికి. ఆవిడ చేసిన మేలున్నాయి, బోళ్ళు మేలున్నాయి. సమస్య ఉందని చెప్తా వస్తారా? ఏది చేసినా ఎవరైనా చనిపోయి మనకి ఏది కావాలంటే
మా ఉన్నామమ్మా అని ప్రతి దానికి వస్తుంది ఆవిడ మంచి చేయాలి కానీ. పవన్ కళ్యాణ్ ఏంటండి బాబు, వాళ్ళు తెలుగుదేశంకి ఇతను గెలిచి వాళ్ళకి అప్పచెప్పేసి ఇతను వెళ్ళిపోతాడు. ఇతను మనకు అందుబాటులో ఉండరు. అసలు ఆయనకి ఏం తెలుసండి, ఆయన మనిషి అనుకోండి. తోలు తీసేస్తాను, డొక్కాలు చెప్తాను, రమ్మను ఇదా ఏంటది. ఈ రోడ్డు నాడు బయలుదేరమను, 10 మంది వెనకాల కొన్ని నడమను, ఆ మొగకి ఏ దగ్గర దింపు. ఈ రోడ్డు రంగులుగా నడమను, ఆడా మొగ రోడ్డు వచ్చేపోతే నన్ను జోడుచుకుంటాయి. ఈ రోడ్డు మీద వచ్చేపోతాను. అతను 1,00,000 ఓట్లతో మెజార్టీతో గెలిచేసి ఆయన గారు ఇక్కడ నుంచి అడగాక నడిచాను మనం. ఉత్తి అన్ని ఎవరిది ఏమీ అవ్వదు, ఆడు ఇష్టం వచ్చినట్టు అవ్వాలి, మనకేం బాధ. ఈ జగన్మోహన్ రెడ్డి అండి వాళ్ళకి అలాగ చేయడం మంచి పనులు ఏదో చేస్తున్నాడండి ఆయన. అతనే మా అభిప్రాయం అతని మీదే ఉంది. పథకాలు కాదండి, పెన్షన్లు ఇలాంటివి వస్తున్నాయి ఏండి. మా మొత్తం 2 నెలలు బట్టి 3 ఇస్తున్నారండి. 3 వాలంటీర్ బాగుందండి, బాగానే ఇస్తున్నారు. మా ఇదండి పిల్లలు ఇద్దరు బాగా చేస్తారండి, చాలా బాగా చేస్తారు. లేదండి మామూలు చెప్పారండి, మీకేం భయం లేదు, మేము తీయం వాలంటీర్లని, మీరు మామూలుగా ఉందిరు కానీ అని ఇద్దరు చెప్పారు. చంద్రబాబు చెప్పాడు, ఈయన చెప్పాడు. అది అంతేగాని ఆ వాలంటీర్లు మాత్రం తీరంట. అది మాకు నచ్చిందండి. ఏంటి బాబు అలా కాదు, మేము కథలేకపోతున్నాం. ఇంటికాడ వచ్చి లెగ్గొట్టి డబ్బులు ఇస్తున్నారు. అదే ఏమండి అతను ఉండు అప్పుడు రాంకొల్లిమే పెట్టేవారండి. పెడితే ఈ పుస్తకం పట్టుకెళ్ళి ఎడితే అండి వరుసనే వచ్చేయండి, పేర్లు ఎట్టి కాకేసి సంతకాలు చేసి అప్పుడు ఇచ్చేవారండి డబ్బులు. ఏంటి ఇప్పుడు అలా కాదండి, ఇంటికి వచ్చే లెగ్గొట్టి ఇస్తున్నారు. ఏం బాబు చెప్పబడమే అతను అయితే. జనసేన వచ్చేసి అంటే ఆయన వస్తాడు, స్టే ఎక్కడ చేస్తున్నాడు, అక్కడెక్కడ చేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. అంత తెప్పించి ప్రజల్లో ఒక మంచి అర్థం అన్నదైతే ఏం చెప్తున్నది. ఆయన వస్తున్నాడు, చూసి వెళ్ళిపోతున్నాడు. అది వంగైతే అది కాదు, వస్తుంది. ప్రజల సమస్యల పద్ధతి తెలిసి ఆవిడకి తెలుసుకుంటే పద్ధతి కూడా చేస్తుంది ఆవిడ. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఫ్రెండ్స్ అంటే తెప్పించి మా ప్రభుత్వం వస్తుంది, మా ప్రభుత్వం నుంచి ఏం తీసుకురావట్లేదు కదా, మా స్నేహితులు ఉన్నారు, సన్నిహితులతో నేను చేస్తాను తెప్పించి మా గవర్నమెంట్ వస్తుంది, మా గవర్నమెంట్లో నేను చేస్తాను అన్న మాట అయితే అన్నది. కాబట్టి ఆయన సినిమాలు తీసుకున్నారు ఎలా వస్తారా, రారు కదా, ఏమి రాదు. ఎంతన్నా జగనే వస్తాడు, ఎన్ని అనుకున్నా జగనే వస్తాడు. నమ్మకమే, అతను మాట ఇచ్చి నెరవేర్చింది. కలిసి వచ్చినా ఏం చేయలేరు, జగన్ ఒకటే గెలుస్తాడు.